ఆంధ్రాలో బౌద్ధ జైన మతాలు. బౌద్ధ మతం ఆంధ్రదేశ సంస్కృతి నాగరికతలు బౌద్ధ మతంతోనే ప్రారంభమైనాయి. పలు జాతులను తెగలను బౌద్ధమే మొట్టమొదటిసారి ఏకీకృతం చేసింది. వీటిలో నాగా తెగలు బౌద్ధాన్ని ఎక్కువగా ఆచరించాయి. ఎరిపుత్ర అను నాగజాతీయుడు బుద్ధుణ్ణి చూడడానికి తాపత్రయపడ్డాడు. మూచీలిందుడు బుద్ధుని రక్షించాడని బౌద్ధ జాతక కథలు చెబుతాయి. జాతక కథలు బుద్ధుని గతజన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తాయి. గతజన్మలో బుద్ధుడు బోధిసత్వుడుగా పిలువబడ్డాడు. అంటే బోధని పొందడానికి ప్రయత్నించువాడు అని అర్థం. బౌద్ధం అనార్య తెగలచే ఎక్కువగా ఆదరించబడ్డది. ఆదరించడానికి గల కారణాలు: 1. అనార్య తెగలలోని శైవ సాంప్రదాయాలు బౌద్ధానికి దగ్గరగా వచ్చాయి. శివుడు నాట్యానికి దేవుడుగా నటరాజ అని పిలువబడగా బౌద్ధంలో ఈ రూపాన్ని అమితాభగా పిలువబడ్డది. జ్ఞానానికి మూలమైన శివుడు దక్షిణామూర్తి కాగా బుద్ధుడు మంజుశ్రీగా చేతిలో పుస్తకంతో కనబడతాడు. లలిత కళలకు దేవుడుగా శివుడు పిలువబడితే బౌద్ధంలో బుద్ధుడు పద్మపాణిగా పిలువబడ్డాడు. శైవంలో శివుడు మహాకాలుడు కాగా బౌద్ధంలో ఇదే రూపాన్ని కుష్టిగర్భుడిగా పిలువబడ్డాడు. బౌద్ధంలోని కట్టడాలైన స్తూపాలు, చైత్యములు మరియు విహారములు పెద్ద రాతియుగం యొక్క సమాధులు రాక్షస గూళ్ల ఆధారంగా నిర్మించబడ్డాయి. స్తూపం బుద్ధుని గాతువులపై నిర్మించబడింది. చైత్యములు ప్రార్థనా మందిరాలు, విహారాలు. భట్టిప్రోలులోని బౌద్ధ స్తూపం స్వస్తిక్ గుర్తు ఆకారంలో నిర్మించబడ్డది. శాలిహండం శ్రీకాకుళం బౌద్ధ స్తూపం ఆంధ్రదేశంలో అత్యంత ప్రాచీనమైన స్తూపం. ఇది మొదట హీనయానానికి తర్వాత వజ్రాయన బౌద్ధానికి ప్రధాన కేంద్రమైంది. ఆంధ్రంలో మొత్తం 32 బౌద్ధ శాఖలు ఏర్పడ్డాయి. హీనయాన, మహాయాన మరియు వజ్రాయన 3 బౌద్ధ శాఖలు వర్ధిల్లాయి. అమరావతి, శాలిహండం, గోపాలపట్నం హీనయానానికి, నాగార్జునకొండ మహాయానానికి, శాలిహండం హీనయానానికి మరియు వజ్రాయానానికి కేంద్రాలైనాయి. హునాంగ్ సింగ్ సియూకి గ్రంథంలో బుద్ధుడు ఆంధ్రదేశాన్ని దర్శించినట్లుగా తెలియజేశాడు. సుత్తానిపద అను గ్రంథంలో భావరి అను బ్రాహ్మణుడు తన 16 మంది శిష్యులను బుద్ధుడి వద్దకు పంపాడని తెలియజేస్తుంది. వైశాలిలో జరిగిన 2వ బౌద్ధ సమావేశంలో ఆంధ్రదేశంలోని మొట్టమొదటి గొప్ప బౌద్ధ భిక్షువు అయిన మహాదేవ భిక్షు పాల్గొన్నాడు. 5 ప్రశ్నలను సమావేశంలో ప్రస్తావించాడు. మహాసాంఘిక అను శాఖ ఏర్పడడానికి ఇతడు కారకుడైనాడు. ఆంధ్రంలో చైత్యకవాదము ఇతనితోనే ప్రారంభమైంది. శాతవాహన కాలం నాటికి అమరావతి స్తూప నిర్మాణం పూర్తి కాబడ్డది. నాగజాతికి చెందిన నాగ అశోక దీన్ని నిర్మించాడు. మంజుశ్రీ మూలకల్ప అను బౌద్ధ గ్రంథం ధాన్య కటకం అమరావతిలో బుద్ధుని ధాతువులు అనగా శరీరంలోని భాగాలు నిర్లిప్తమై ఉన్నాయని తెలియజేస్తుంది. సింహళ బౌద్ధ గ్రంథమైన దీపవంశం అజేరిక భట్టిప్రోలులో బుద్ధుడి అస్థికలపై లేదా ధాతువులపై స్తూపం నిర్మించబడ్డదని తెలియజేసింది. అశోకుని కాలం నాటికి ఆంధ్రదేశంలో ముఖ్యమైన బౌద్ధ క్షేత్రాలు: శాలిహండం, శంఖవరం, గుంటుపల్లి, అమరావతి మరియు చండవరం. బౌద్ధ సాహిత్యం ఆంధ్ర బౌద్ధులను అంధకులు అని ప్రస్తావించింది. మహాయానవాదం ఆచార్య నాగార్జునతో మహాయాన ప్రారంభమైంది. నాగార్జున యొక్క మాధ్యమిక సిద్ధాంతం ఇందుకు ఆధారమైంది. మహాయానం నుండి యోగాకార మరియు విజ్ఞానవాద శాఖలు ఏర్పడ్డాయి. యోగాకార శాఖకు ఆర్యసంగుడు వ్యవస్థాపకుడు కాగా విజ్ఞానవాద శాఖకు మైత్రేయనాథుడు వ్యవస్థాపకుడైనాడు. నాగార్జునుడు వైద్యశాస్త్రంలో కూడా గొప్ప ప్రతిభను కనబర్చి ఆరోగ్య మంజరి అనే గ్రంథాన్ని రచించాడు. సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందువల్ల నాగార్జునుడు ద్రన్ స్ట్రెయిన్ ఆఫ్ ఇండియా గాను, బౌద్ధంలో మహాయాన్ వాదం ద్వారా చీలిక తెచ్చినందువల్ల మార్టిన్ లూథర్ గాను పిలువబడ్డాడు. 2. బుద్ధ ఘోషుడు 4వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో ధేరవాదం లేదా స్థావిరవాదమును బోధించాడు. నెమలీపురి అనగా గుంటూరులోని రాజపాలెం దీనికి చెందినవాడు. శ్రీలంకకు వెళ్ళి పాళీ భాషలో ఉన్న ధేరవాద గ్రంథాలను నాగార్జున కొండకు తెచ్చాడు. శ్రీపర్వతంలో బుద్ధఘోషుడు వశుద్ధి మాగ అనే గ్రంథాన్ని రచించాడు.
ఇది థేరవాదమును అత్యంత ప్రామాణికంగా చూపెడుతుంది. 3. బుద్ధ పాలితుడు. దంతపురం, కళింగపట్నం, విశాఖ జిల్లాకు చెందినవాడు. ప్రసంగిక సాంప్రదాయకవాదం అనే కొత్త వాదాన్ని ప్రవేశపెట్టాడు. 4. భావ విషయకుడు. మలయగిరి, మంగళగిరి, గుంటూరుకు చెందినవాడు. స్వతంత్ర సిద్ధాంత అను కొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. 5. దిజ్ఞానుడు. తర్కశాస్త్రంలో గొప్ప పాండిత్యం ఉన్నవాడు. భారతీయ తర్కశాస్త్రానికి పితామహుడుగా ఈయన పేరుగాంచాడు. ప్రజ్ఞాపరిమిత్ర సంగ్రహం, ప్రమాణ సముచ్చయం, శిష్యలేఖ ప్రహాసనం అనే గ్రంథాలను దిజ్ఞానుడు రచించాడు. 6. ధర్మకీర్తి. ఆంధ్రప్రదేశ్లో చివరి గొప్ప బౌద్ధాచార్యుడు. మీమాంస సిద్ధాంతంలో గొప్ప పండితుడైన కుమారీల భట్టుకి ఈయన మేనల్లుడు. ప్రమాణ కీర్తిక మరియు న్యాయబిందు అనే గ్రంథాలను రచించాడు. మహాయానంతో పాటుగా ఆంధ్రాలో బహుశ్రుతీయ అను శాఖ నాగార్జునకొండలో మరియు వజ్రాయన బౌద్ధ శాఖ అమరావతిలో వర్ధిల్లాయి. వజ్రాయనం ప్రకారం జ్ఞానోదయమైన 16వ సంవత్సరంలో బుద్ధుడు తన 3వ ధర్మచక్రం కాలచక్ర లేదా ధ్యానచక్రాన్ని అమరావతిలో బోధించాడని చెప్పబడింది. 1వ ధర్మచక్రం సారనాథ్లో, 2వది శవస్తిలో. ఈ బోధనలకు దశమల్ల అనే బౌద్ధ భిక్షువు అమరావతిలో నిరీక్షించాడు. వజ్రాయన బౌద్ధంను టిబెట్లో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన పద్మసంభవుడు ఆంధ్రుడని టిబెట్ సాహిత్యం తెలియజేసింది. ఆంధ్రాలో బౌద్ధ క్షేత్రాలు. బౌద్ధ క్షేత్రములను ఏ విధంగా నిర్మించాలో బుద్ధఘోషుడు తన చెల్లువగ్గ అను గ్రంథంలో పేర్కొన్నాడు. ఆంధ్రాలోని బౌద్ధ క్షేత్రాలు ఈ విధంగానే నిర్మించబడ్డాయి. అమరావతి, నాగార్జునకొండతో పాటు ఇతర ముఖ్య బౌద్ధ క్షేత్రాలు. 1. శాలిహండం. ఆంధ్రాలో అతి ప్రాచీనమైన బౌద్ధ క్షేత్రం. మొదట హీనాయానికి, తర్వాత మహాయానానికి కేంద్రమైంది. 2. ఏలేశ్వరం, నల్గొండ. దీనిలో అన్ని రాజవంశాల యొక్క అవశేషాలు లభ్యమైనాయి. 3. ఘంటసాల, కృష్ణ. బుద్ధుని గుర్రమైన కంటక పేరు మీద ఇది ఏర్పడింది. అపరశైల అను శాఖకు ప్రధాన కేంద్రం అయింది. 4. గుడివాడ, కృష్ణ. సిద్ధార్థక శాఖకు ప్రధాన కేంద్రం. 5. జగ్గయ్యపేట, కృష్ణ. ఉత్తరశైల ప్రధాన కేంద్రం మరియు ఇచ్చటనే చక్రవర్తి భారాన్ని తెలియజేసే మందలే శిల్పం కనుగొనబడ్డది. 6. గుంటవల్లి, పశ్చిమ గోదావరి. ఆంధ్రాలోని ఏకైక గుహాలయం. ఇచ్చట ఖారవేలుని శాసనం కనుగొనబడ్డది. బౌద్ధ స్తూపము వృత్తాకారంలో ఉంటుంది. 7. రామతీర్థం, విజయనగరం. బౌద్ధ, జైన మరియు హిందూ సంస్కృతులు 3 ఇక్కడ వర్ధిల్లాయి. 8. శంఖారావం, విశాఖ. ఇక్కడ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ నిర్మించబడ్డది. ఇచ్చటి బౌద్ధ విహారం గుర్రపు నాడ ఆకృతిలో ఉంటుంది. 9. దనకొండ, ప్రకాశం. మరో ముఖ్యమైన బౌద్ధ క్షేత్రం. 10. తోట్లకొండ, విశాఖ. గోపాలపట్నం, విశాఖ. బావికొండ, విశాఖ మరియు సీతమ్మకొండ, విశాఖ ముఖ్యమైన బౌద్ధ క్షేత్రాలు. 11. ఖమ్మం జిల్లాలోని గుమ్మడిదర్రు మరియు నేలకొండపల్లి ముఖ్యమైన బౌద్ధ క్షేత్రాలు. నేలకొండపల్లిలో దక్షిణ భారత్లోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం కనుగొనబడ్డది. జైన మతం. మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు భద్రబాహుచే జైనంలోకి మార్చబడ్డాడు. కడపటి మౌర్యులతో ఒకడైన సంప్రాప్తి అమరావతి సమీపాన ఉన్న వద్దమానుకొండపై జైన విహారమును నిర్మించాడు. జైన సాహిత్యం ప్రకారం మొదటి తీర్థంకుడైన ఋషభనావుని యొక్క కొడుకులు బహుబలి మరియు భారతుడు బోధన్ పరిపాలించాడని చెప్పబడింది. కళింగ పాలకుడైన ఖారవేలుడు ఆంధ్రంలో దిగంబర జైనానికి పాటుపడ్డాడు. మొట్టమొదటిసారిగా యావనాచార్యులు అను జైన ఆచార్యులను నియమించి శ్వేతాంబర మరియు దిగంబరుల మధ్య సయోధ్యకు కృషి చేశాడు. ఆంధ్రాలో మొట్టమొదటి జైన మతాచార్యుడైన కొండకుండాచార్యుడు కొనకొండ్ల వద్ద సరస్వతీ గత్యం లేదా వక్త్రగత్యం అనే శాఖను స్థాపించాడు. సమయసారం, ప్రవచనాసారం, పంచాష్టివేయనాచార్యం అను 3 గ్రంథాలను ఈయన రచించాడు. ఆంధ్రాలో ముఖ్యమైన జైన క్షేత్రాలు. 1. ఆర్యవటం, తూర్పుగోదావరి జిల్లా. 2. సిద్ధవటం, పెరూరు, దానవులపాడు, కడప. 3. విజయవాడ ముఖ్యమైన క్షేత్రాలు.
కొలనుపాకలో జైన ఆలయాలు నిర్మించబడ్డాయి. దానవులపాడు మరియు విజయవాడలో 4 వైపులా 24 తీర్థంకరుల ప్రతిమలను ప్రతిష్ఠించే పెద్ద రాళ్లు కనబడతాయి. తూర్పు చాళుక్యుల రాణి అత్యున మహాదేవి బెజవాడలో జైన భిక్షువుల కొరకు బసది అనగా వసతి లేదా ఆశ్రమాన్ని నిర్మించింది. తూర్పు చాళుక్య పాలకుడు విమలాదిత్యుడు జైనాన్ని పాటించాడు. కాకతీయుల గణపతి దేవుడు కూడా జైనాన్ని ఆదరించినప్పటికీ తిక్కన ప్రభావం వల్ల జైనానికి ఇచ్చిన ఆదరణను నిలిపివేశాడు.